న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చైనాకు భారత్ షాక్. ఇది మామూలు దెబ్బ కాదు. టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందే. సీఎం చంద్రబాబు. రాహుల్, మీకు ఆ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉందా? కేటీఆర్. ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టులో కీలక ముందడుగు. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. ఆపరేషన్ సింధూర్ మీద తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న డ్రాగన్ కంట్రీకి సంబంధించిన న్యూస్ ఏజెన్సీలను ట్విట్టర్లో బ్లాక్ చేసింది. చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీకి చెందిన గ్లోబల్ టైమ్స్ అనే ఆంగ్ల పత్రికతో పాటు ఆ దేశ అధికార న్యూస్ ఏజెన్సీగా జిన్హువా ఎక్స్ అకౌంట్లను బ్లాక్ చేసింది మోదీ సర్కార్. ఆపరేషన్ సింధూర్ విషయంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం, ధృవీకరణ కాకుండానే సమాచారాన్ని వ్యాప్తి చేయడం విషయంలో చైనాపై ఇప్పటికే అక్కడ భారత ఎంబసీ మండిపడింది. ఆపరేషన్ సింధూర్ మీద కొన్ని పాకిస్తాన్ అనుకూల వర్గాల నిరాధార ఆరోపణలు దుష్ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది. అలాంటి సమాచారాన్ని వెరిఫై చేయకుండా వ్యాప్తి చేయడం సరికాదని, ఇది బాధ్యతాయుతమైన పాత్రికేయం అనిపించుకోదంటూ చైనీస్ మీడియాను దుయ్యబట్టింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు బుధవారం నాడు భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను రాష్ట్రపతికి వివరించారు. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న వారి పర్యటన కోసం పేదల ఇల్లు కూల్చుతున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ విధానంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. వరంగల్లో కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, అందాల పోటీల కోసం పేదలను ధ్వంసం చేయడమే ప్రజాపాలన అంటూ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాలు ఊపందుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ నగరం పూర్తయితే ఖచ్చితంగా దాని ప్రభావం ఏపీలోని రెండు కీలక నగరాలైన విజయవాడ, విశాఖపై ఉంది. ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగిపోయింది. అందుకే ముందు జాగ్రత్తగా రెండు జిల్లాల్లో మెట్రో ప్రతిపాదన తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. ఇందులో భాగంగానే మెట్రో నడిపే ప్రాంతాల్లో భూసేకరణకు చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఈ రెండు ప్రాజెక్టుల DPRలు సిద్ధం చేయడంతో పాటు టెండర్ల ప్రక్రియ కూడా రెడీ అయింది. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తలు తగ్గాలంటే వారు నేను ఇచ్చే విందుకు హాజరవ్వాలి. భారత్ పాక్ల మధ్య శాంతి చేకూరాలని కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా చేశాం. భారత్ పాక్ రెండు శక్తివంతమైన దేశాలు. యుద్ధం ఆపితే వ్యాపారాలు చేసుకుందామని సలహా ఇచ్చాం. రష్యా, ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం ఆపడానికి చర్చలు జరుపుతున్నామంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. The escalating violence between India and Pakistan, and I used trade to a large extent to do it. I said, fellas, come on, let's make a deal. Let's do some trading. Let's not trade nuclear missiles. Let's trade the things that you make so beautifully. And they both have very powerful leaders, very strong leaders, good leaders, smart leaders. And it all stopped. Hopefully it'll remain that way, but it all stopped. I was very proud of Marco Rubio and all of the people that worked so hard. Marco, stand up. What a great job you did on that. Thank you, J.D. Vance, Marco. The whole group worked with you, but it was a great job. And I think they're actually getting along. Maybe we can even get them together a little bit, Marco, where they go out and have a nice dinner together. Wouldn't that be nice? But we've come a long way, and it could be, millions of people could have died from that conflict that started off small and was getting bigger and bigger and bigger by the day. I've also been working relentlessly to end the terrible bloodshed between Russia and Ukraine, and very importantly, talks are being held in Turkey later this week, probably on Thursday. టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందేనని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో జరుగుతున్న పశుసంవర్ధక శాఖ టేక్ AI 2.0ను ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించి ప్రసంగించారు. గతంలో ఎంటర్‌ప్రైనర్లను ప్రోత్సహించడానికి GFST లాంటి సంస్థను తెచ్చామని గుర్తు చేశారు. లైవ్ స్టాక్పై 42 లక్షల మంది ఆధారపడ్డారని చెప్పిన చంద్రబాబు 13.5% GST కంట్రిబ్యూషన్ లైవ్ స్టాక్ ద్వారా వస్తుందని వివరించారు. అదే సమయంలో మన దేశంలో IT అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతుంది. ఆ దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకున్నాం. అంటే ప్రపంచంలోనే IT ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్న దేశం, అందులో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అనదర్ అడ్వాంటేజ్. అక్కడి నుంచి మూడో అడ్వాంటేజ్ మీరు చూస్తే
డెమోగ్రఫిక్ డివిడెంట్. ప్రపంచంలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా, ఇప్పుడు నేను పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నా. ఆ రోజు నేనే చేశా, ఈరోజు మళ్ళీ నేనే చేస్తున్నానంటే భవిష్యత్తును ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నాం. దీనివల్ల జరిగినటువంటి డెవలప్మెంట్ మీరు ఒక్కసారి చూస్తే, ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక రోడ్డు కావాలి, ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి, పవర్ కావాలి, లేకపోతే ఒకటి రెండు కాదు, అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది. దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది, ప్రజలకు సదుపాయాలు వచ్చాయి. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కిందనుండేది. గుంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాను చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది ఎర్లీ 90s. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే, ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే, నేను పదే పనిగా చెప్తే లాస్ట్లో ఈయన ఫస్ట్ రోడ్డు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం నెల్లూరు నుంచి చెన్నై వరకు. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయిన నేషనల్ హైవేస్ వచ్చాయి, బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది, టైం సేవింగ్, పెట్రోల్ ఆదా అవుతుంది, లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది, అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి, కమ్యూనికేషన్లోనే లేకుంటే ఏ విషయంలో, అన్ని విషయాల్లో. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య డబ్బులుండే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు లేని వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద. నాలెడ్జ్ ఉంది ప్రపంచం మొత్తం, టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఊబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని, అంటే పబ్లిక్ పాలసీస్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు, ఎందుకు ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయకూడదని ఆలోచించాం. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ GFST. ఇంత మునుపు కూడా నేను కొన్ని ఆర్గనైజేషన్స్ డెవలప్ చేశాను. నాంది ఫౌండేషన్. నేను అమెరికాకు పోతే 95లో ఫస్ట్ టైం అమెరికాలో అందరూ ఒకటి అడిగారు, మీరు సీఎంగా ఉన్నారు, బాగానే ఉంది, మేము ఆ రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నాం, దేశానికి సేవ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ ఒక్కొక్కసారి అధికారం శాశ్వతం కాదు, శాశ్వతంగా పని చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే, ఆ రోజు నేను మేధావులందరితో మీటింగ్ పెట్టి ఆలోచించి పేరు నేనే పెట్టి రెడ్డి ల్యాబ్స్ అధినేత అంజిరెడ్డి చైర్మన్గా చేశాను. ఆయన చనిపోయే ముందు ఆలోచించి నేను అప్పచెప్పిన బాధ్యత ఆనంద్ మహేంద్రకు ఆయన అప్పచెప్పి ఇది చేశారు. ఈరోజు ఆ ఆర్గనైజేషన్ ఇండియా మొత్తం సర్వీస్ చేస్తూ ఉంది. అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీసుకువెళ్ళిన వ్యవస్థ నాంది ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అరకు ప్రపంచం అంతా కూడా మీ పరిస్థితికి వచ్చింది. అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన 400 ఎకరాల ధాన్యం రాసులు, జరిగిన నష్టానికి సర్వేలు చేపట్టి నష్టపరిహారం అందించాలని, లేదంటే ఆత్మహత్య శరణమని మంత్రి సీతక్కను వేడుకున్న రైతులు. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముంచేసిన ఊరవాగు కొనుగోలు సెంటర్ల వద్ద సెంటర్ నిర్వాహకుల పర్యవేక్షణ లోపం, లోడింగ్ సిద్ధంగా ఉన్న బస్తాలు మిల్లర్లు లోడ్ చేసుకోకపోవడమే కారణమంటున్న బాధిత రైతులు. క్వింటాల్ 10 కిలోల తరగు తీస్తేనే మిల్లర్లు లోడింగ్ తీసుకుంటామని రైతుల ఆరోపణ.
మా రైతుల పరిస్థితి ఇది. ఇంత మోకాల వంటి వరదల కొట్టుకుపోతున్నాయి. కనీసం వీటికి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇంత దారుణంగా ఇక్కడ ఓట్లే అన్ని ఓట్లే. ఇది మా రైతుల పరిస్థితి. దయచేసి మీరు అధికారులు దృష్టి పెట్టాలి. మేము ఒక్కొక్కరి దగ్గర కట్లేర్ల దగ్గర, ట్రాక్టర్ల దగ్గర, హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం. ఇంత వంటి వరదల ఈ రకంగా వడ్లు పట్టుకోబోతున్నాయి. మా దిక్కు కనీసం మనం అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు. ఏ అప్పులోళ్ళు కూడా ఆగరు. వడ్లు పండినాయి అంటే అప్పులోళ్ళు ఇళ్ళకి వస్తారు. ఇంతవరకు మేము ఎవరికి రూపాయి కట్టాలో ఏడాది మా భార్య పిల్లలు ఏం చదువుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ మాజీ పద్మ శ్రీకాంత్ నానమ్మ పద్మసాయవ్వ గత సోమవారం ప్రమాదించడం జరిగింది. ఈరోజు శాసనసభ్యులు మదన్ మోహన్ పద్మ శ్రీకాంత్ ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసమల సాయిబాబా, కౌన్సిలర్ గాది తిరుపతి, విద్యాసాగర్, ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ ప్రశాంత్ కూడా పాల్గొనడం జరిగింది. ఎల్లారెడ్డి పట్టణంలో ప్రతి వేసవి కాలంలో ప్రజల కోసం నిర్వహించబడుతున్న ఉచిత అంబలి కేంద్రం ఏడాది 25వ అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ సేవా కార్యక్రమం సిల్వర్ జూబ్లీగా జరుపుకుంటుంది. ఈ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ అంబలి కేంద్రం మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా నిరంతరం ప్రజలకు సేవలందిస్తుంది. ప్రజాసేవ పట్ల అంకితభావంతో రాజకీయ ప్రేరణ మించిన మానవత విలువలతో ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం వేలాది మందికి వేసవి కాలంలో ఉపశమనం కలిగిస్తుంది. చైనాకు భారత్ షాక్. ఇది మామూలు దెబ్బ కాదు. టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందే. సీఎం చంద్రబాబు. రాహుల్, మీకు ఆ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉందా? కేటీఆర్. ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టులో కీలక ముందడుగు. ఇవి బులెటిన్ విశేషాలు.